మన జీవితంలో ఉన్న ప్రతిదానికి మనం ఎక్స్పైరీ డేట్ చూస్తాం. వాడే వస్తువులకి, తినే ఆహారానికి, మన ఆరోగ్యాన్ని కాపాడే మందులకి. అమ్మ ప్రేమ, నాన్న త్యాగం, తాతయ్య ఆశీస్సులు, నానమ్మ చేతి ముద్ద. వీటికి ఒక చివరి రోజు ఉంటుందని నేను నమ్మలేకపోయాను. ఇవి కథలు కావు, ఇవి గుర్తులు. కాలం మనుషుల్ని తీసుకుపోయినా మనలో మిగిలిపోయే బంధాల జ్ఞాపకాలు. ఈ వీడియో అలాంటి బంధాల కోసం. మా నానమ్మ తాతయ్య ఇక్కడే ఉన్నారు. యూట్యూబ్లు, సెల్ ఫోన్లు, ఇన్స్టాగ్రామ్లు, ట్విట్టర్లు లేని రోజులవి. ఎవరికైనా కబురు పంపించాలంటే మనిషి అయినా వెళ్ళాలి, లేదా ఉత్తరమైనా రాయాలి. ఇదే మా ఇల్లు. ఈ ఇంట్లోనే అమ్మ, నాన్న, నేను ఉంటాం. క్యూట్ అండ్ హ్యాపీ ఫ్యామిలీ. మా ఇంట్లో అన్నిటికంటే పెద్ద పండుగ వరలక్ష్మి వ్రతం. ఈ పండుగకే అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, తాతయ్య అందరూ వస్తారు. నానమ్మని, తాతయ్యని పండక్కి రమ్మని మనిషితో కబురు పంపారు. బాబాయ్, మీ అబ్బాయి మిమ్మల్ని పండక్కి రమ్మని చెప్పమన్నాడు. ఇప్పుడు కుదరదులే నాయనా, పంట కోతకు వచ్చింది కదా, ఈసారి వెళ్ళడం కుదరదులే. ఆ రోజు వరలక్ష్మి వ్రత అమ్మ ఉదయాన్నే లేచి పూజకు కావలసిన పూజా సామాగ్రిని, ప్రసాదాన్ని అన్నీ సిద్ధం చేసింది. అమ్మ, నాన్న భక్తి శ్రద్ధలతో పూజని జరుపుకున్నారు. పూజ కంప్లీట్ అయిన తర్వాత భోజనాల దగ్గర కూర్చున్నారు. కానీ నాన్న మొహంలో సంతోషం లేదు. అది గమనించిన అమ్మ, ఏమైందండి అని అడిగింది. నాన్న దగ్గర నుంచి సమాధానం లేదు. ఏంటండి అలా మౌనంగా ఉన్నారు? ఏమైందండి? ఏమీ లేదురా. నాన్న విచారానికి కారణమేంటో అమ్మకు అర్థమైంది. ఎందుకంటే నానమ్మ, తాతయ్య ఈసారి వరలక్ష్మి వ్రతానికి హాజరు కాలేకపోయారు. అప్పుడే అమ్మకి ఒక ఆలోచన వచ్చింది. అది నాన్నతో డిస్కస్ చేసి వాళ్ళు నన్ను మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి పంపించాలని డిసైడ్ అయ్యారు. అమ్మ ఆ రోజు వండిన పదార్థాలన్నింటినీ క్యారేజీలో సర్ది నా చేతికి ఇచ్చింది. బయట జోరున వాన పడుతుంది. ఆ వానలోనే నాన్న నన్ను స్కూటర్ ఎక్కించుకొని బస్ స్టాండ్ దగ్గర దింపారు. నేను బస్ ఎక్కేటప్పుడు నాన్న మొహంలో ఒక టెన్షన్ గమనించాను. 15 ఏళ్ల కొడుకుని ఒంటరిగా ఆ రాత్రి సమయంలో ఊరు పంపిస్తున్నానని. 2 గంటల ప్రయాణం తర్వాత నేను ఊరు చేరాను. బస్సు దిగే సమయానికి జోరున వాన, చుట్టూ చీకటి, వరదతో నిండిన రోడ్లు, మినుకు మినుకు మెరుస్తున్న లాంతర్ దీపాలు, ఇవన్నీ 15 ఏళ్ల వయసులో నాలో భయాన్ని నింపాయి. నానమ్మ, తాతయ్యని తలుచుకుంటూ భయాన్ని పక్కకు నెట్టి ముందుకు సాగాను. ఆ సమయంలో నన్ను చూసి వాళ్ళు ఆశ్చర్యానికి గురయ్యారు. కొడుకు, కోడలు తమ మీద చూపిన ప్రేమకి వాళ్ళ కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి. ఎంత ప్రేమతో పంపారా, ఎంత బాగుంది ఇవన్నీ. వాళ్లతో 10 నిమిషాల సమయం గడిపి మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యాను. తాతయ్య నాతో పాటు బస్ స్టాప్ దాకా వచ్చి బస్సు వచ్చే వరకు ఆగి బస్సు ఎక్కించి వెళ్ళారు. అప్పుడు తాతయ్య కళ్ళల్లో ఆనందాన్ని నేను గమనించాను. 2 గంటల ప్రయాణం తర్వాత నేను మా ఊరు చేరుకున్నాను. అప్పటికే నా కోసం ఎదురు చూస్తున్న నాన్న నన్ను చూసేసరికి ఆయన కళ్ళల్లో ఆనందం కనపడింది. అదే ఆనందంతో ఇద్దరం సరదాగా స్కూటర్పై జోరువానలో ఇంటికి చేరుకున్నాం. ఇంటికి వచ్చిన నన్ను అమ్మ, నానమ్మ, తాతయ్య ఎలా ఉన్నారు అని అడిగింది. వాళ్ళు సంతోషంగా ఉన్నారు అని నేను చెప్పిన సమాధానానికి అమ్మ సంతోషపడింది. ఆ సంతోషంతోనే అందరం రాత్రి భోజనం చేసి విశ్రాంతి తీసుకున్నాం. మనం రోజు తినే పదార్థాలకు, వాడే మందులకు ఎక్స్పైరీ డేట్ చూస్తాం. కానీ ఆ రోజే నాకు నిజంగా అర్థమైంది. నాన్న, తాతయ్య, నానమ్మల మీద చూపిన ప్రేమకి, భర్తని అర్థం చేసుకున్న భార్య ప్రేమకి, నానమ్మ, తాతయ్యల కళ్ళల్లో నేను చూసిన ఆ నిశ్శబ్ద ఆనందానికి, నా కోసం నాన్న ఎదురు చూస్తూ నిలబడే ఆ చూపుకి, ఆ క్షణానికి, అమ్మ, తాతయ్య, నానమ్మల మీద చూపే ఆ గౌరవానికి, వీటన్నిటికీ ఎప్పటికీ ఎక్స్పైరీ డేట్ ఉండకూడదని గట్టిగా అనిపించింది. ప్రపంచం మారినా, కాలం గడిచిన
ఈ బంధాలు మాత్రం ఎప్పటికీ అలాగే నిలవాలి, కాలాన్ని కూడా జయించాలి.